అనవసరంగా ఒక నిమిషం ఉండండి శ్రీనివాస్ గారు మాట్లాడండి. అసలు నిరుద్యోగులన్నా ఉద్యోగం కోసం అభ్యర్థులన్నా వీళ్ళకి చాలా చులకన భావం సార్. ఎందుకంటే వాళ్ళ వైపు తిప్పుకోవడానికి అప్పుడు ఏదో ఖాళీగా ఉన్న రాజకీయ నిరుద్యోగం వేసుకొని వాళ్ళు గిర్నాలు చేశారు తప్ప మన నిరుద్యోగుల మీద ప్రేమతో ఏం చేయలేదు సార్. నిరుద్యోగులు ఇప్పుడు ఇందాకన్నారు సార్, వాళ్ళు ఉద్యోగాలు రాలేదని కొట్టుకెళ్ళారు. ఉద్యోగాలు రాలేదని కొట్టుకెళ్ళారు సార్. మీరు ఎప్పుడైనా నిరుద్యోగులు మీరు కించపరచద్దు, నిరుద్యోగుల్ని ఎప్పుడైనా మీరు అంత చులకన భావం చూడొద్దు. మీకు మీ బాస్ కి మీకు ఇదే ఒక బ్యాడ్ హ్యాబిట్. నిరుద్యోగులు వాళ్ళు కోర్టుకు వెళ్ళింది ఎందుకంటే మీరు నోటిఫికేషన్ లో మాన్యువల్ చేస్తా అని చెప్పి డిజిటల్ చేస్తా అన్నారు, అందుకని వెళ్ళారు తప్ప వాళ్ళేం ఉద్యోగం రాలని వెళ్ళలేదు సార్. మీరు తెలుసుకోవాలి, నిరుద్యోగులు మీరు అవమానపరచొద్దు. మీకు ఇది పెద్ద ఇదైపోయింది. నిరుద్యోగులు మీరు అంత చులకనగా చూస్తున్నారు. వాళ్ళు కూడా మన ఓటర్లే, మన వాళ్ళే. వాళ్ళకి గౌరవం ఇవ్వండి. వాళ్ళంతకి కించపరచడానికి మాట్లాడడానికి మీకు ఎలాంటి హక్కు లేదు. మళ్ళా ఇంకోటి సిబిఐ అని అంటున్నారు. అసలు మీరు మీ అధికారంలో ఉన్నప్పుడు సిబిఐ రానివ్వకుండా చేశారు. మీరు అసలు సిబిఐ మాట్లాడితే అసలు నైతిక బాధ్యత మీకు లేదు. సిబిఐ పేరు ఎత్తే హక్కు మీకు లేదు, అది మీకు తెలుసుకోలేదు. ఇంకోటి జంజీ అంటారు. నిరుద్యోగుల పరిచయం మీరు జంజీ అని ఎందుకు అంటారు సార్? మీరు జంజీ అనద్దు, మీరు జగన్జీ అనండి. మధ్యలో జీ పెట్టండి. ఇది ఒక్కటి సార్. ఇది ఇప్పుడు మళ్ళీ ఇందాక సార్ కూడా అన్నారు, సిట్ వేశారు, కోర్టు చెప్తే సిట్ వేశారు అన్నారు. కోర్టు చెప్పి సిట్ వేసి మీ అభ్యర్థులు వేసుకున్నారు అన్నారు సార్. ఇక్కడ మా అభ్యర్థులు వేసుకున్నా సరే అది ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ చేత ఫోరెన్సిక్ ల్యాబ్ లో ఎక్స్పర్ట్ చేత చేయించారు సార్. ఇక్కడ వాళ్ళకి తెలుసోలేదు 29 ఎగ్జామినేషన్ లో ఇనిషియల్ లేకుండా కరెక్షన్ చేశారు సార్. 29 స్క్రిప్ట్స్ లో ఇనిషియల్స్ లేవు సార్. మళ్ళా 159 దాంట్లో రాజు గారు 159 స్క్రిప్ట్స్ లో అసలు సిగ్నేచర్స్ మ్యాచ్ అవ్వాల. మళ్ళా సిట్ ఇచ్చిన రిపోర్ట్ లో 114 వాటిలో అసలు డిఫరెంట్ ఇంక్స్ అండి. అంటే ఎగ్జామ్ రాసినప్పుడు దాంట్లో ఒకటి దీంట్లో ఒకటి అసలు ఇంకో తేడా ఉంది సార్. ఇన్ని రకాలుగా ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ చెబుతుంటే వాళ్ళు ఇంకా బుకాయిస్తున్నారంటే ఏమన్నా సార్? ఇక్కడ మనం ఒక విషయం మర్చిపోతున్నాం సార్. మనం ఏపీఎస్సీలో అవకతలు జరిగిందని చెప్పి మనం వాళ్ళు ఇచ్చేస్తున్నాం, కానీ నిజంగా వాళ్ళు ఉన్న పరిపాలన చేసిన టైంలో ఎన్ని జీవోలు ఇచ్చారు, ఎన్ని పనులు చేశారు సార్. ప్రతి దాని మీద వాళ్ళు చేసిన ప్రతి చిన్న పని మీద మనం సిట్టు వేయాల్సిందే సార్. అవసరమైతే సిబిఐ వేయాలి, అవసరమైతే రిటైర్డ్ జడ్జి చేత ఎంక్వైరీ కూడా చేయించాలండి. ఎందుకంటే ఇది ఈ విషయం ఎగ్జామ్స్ లో మనకి వీళ్ళు మనం తప్పు చేస్తే పట్టుబడతామని తెలిసిన ఏపీఎస్ ఎగ్జామ్స్ లో కూడా వీళ్ళు ఇలాంటి రకంగా పనిచేశారంటే ఇక జనానికి తెలియకుండా చేసిన జీవోలో కానీ వీళ్ళు పనిలో కానీ ఎంత అరాచగా చేస్తుంటారో, ఎన్ని ఇచ్చేస్తుంటారో ఒకసారి ఆలోచించాలి సార్. ఎందుకంటే ఇప్పుడు ఒకటి మనం రెడ్డి గారు, అందుకని ఇప్పుడు మేము చెప్పేది ఏంటంటే సిబిఐ లేదు, జంజీ అనే హక్కు లేదు. మళ్ళా అభ్యర్థుల్ని అవమానపరచడం అనేది చాలా చాలా తప్పు. పోయినసారి కూడా మీకు చెప్పాను లేదు మన ఈ డిఎస్సి గురించి. ఎందుకంటే వాళ్ళు ఏంటంటే ఇది